బాలీవుడ్ నటి కృతి సనన్ హీరోయిన్ల రెమ్యునరేషన్లలోని అసమానతను తీవ్రంగా ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలోని లింగ వివక్షను ప్రతిబింబిస్తున్నాయి. బాలీవుడ్లో హీరోయిన్ల రెమ్యునరేషన్లలో భారీ వ్యత్యాసం ఉండటంపై నటి కృతి సనన్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. ఇండస్ట్రీలో ఫిమేల్ యాక్టర్స్ను సమానంగా చూడాలన్న డిమాండ్ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. చేసే పని ఒకటే అయినప్పుడు వేతనం ఎందుకు భిన్నంగా ఉండాలని ఆమె ప్రశ్నించింది. ఆదిపురుష్లో ప్రభాస్తో కలిసి నటించిన కృతి సనన్ గురువారం జరిగిన CNN న్యూస్ 18 కార్యక్రమంలో మాట్లాడింది. నిజానికి అన్ని ఇతర ఇండస్ట్రీలను పరిశీలిస్తే వేతన వ్యత్యాసం ఇక్కడే ఎందుకు ఉందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కొన్ని రకాల పాత్రలకు, కొన్ని రకాల ఉద్యోగాలకు మీరు పురుషులు లేదా స్త్రీలు అనేది ముఖ్యం కాదు. వేతనం ఒకేలా ఉండాలి. ముఖ్యంగా సినిమాలలో. మేము చాలా కాలంగా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. నమ్మండి. ఇది మాకు ఇతరుల కంటే ఎక్కువగా బాధ కలిగిస్తుంది అని కృతి చెప్పింది. ఒక మహిళ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అయినా సరే పురుషుడు ప్రధాన పాత్రలో నటించిన సినిమాతో పోలిస్తే ఆ స్థాయి బడ్జెట్ ఉండదని నేను భావిస్తున్నాను. కానీ దీనికి కారణం నిర్మాతలు అంత డబ్బు తిరిగి రాదేమోనని భయపడుతున్నారు. కాబట్టి ఇది ఒక సర్కిల్ లాంటిది. మహిళా ప్రధాన చిత్రాలు పురుష ప్రధాన చిత్రాలంత డబ్బు సంపాదించలేవు. అందుకే అతని ఫీజు ఎక్కువ లేదా ఆమె ఫీజు తక్కువ అని అంటుంటారు అని కృతి అభిప్రాయపడింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నెమ్మదిగా అయినా సరే గుర్తించదగిన మార్పు వస్తుందని కృతి ఆశాభావం వ్యక్తం చేసింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. అవి పురుషులు లేదా మహిళలు లీడ్ రోల్ ప్లే చేసినా వాటికి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోందని కృతి చెప్పింది. ముగ్గురు హీరోయిన్లు ఉన్న క్రూ విజయాన్ని ఉదహరిస్తూ మహిళలు లీడ్ రోల్లో నటించే వినోదాత్మక, హై బడ్జెట్ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పింది. నిర్మాతలు జెండర్ బదులుగా కథల ఆధారంగా మరిన్ని సాహసాలు చేయాలని ఆమె కోరింది. 2024లో వచ్చిన ఈ క్రూ సినిమాలో కృతి, టబు, కరీనా కపూర్లతో కలిసి నటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 157 కోట్ల రూపాయలు వసూలు చేసి గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే కృతి నటించిన అనేక పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆమె తదుపరి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్తో కలిసి తేరే ఇష్క్ మేలో కనిపించనుంది. ఆ తర్వాత హోమి అడజానియా దర్శకత్వంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నాలతో కలిసి కాక్టైల్ 2లో నటించనుంది. చివరగా కృతి సనన్ వాదన సినిమా పరిశ్రమలోని లింగ వివక్షను హైలైట్ చేస్తుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల ద్వారా మార్పు సాధ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.